ఐమ్ రన్నింగ్ లేట్, నేను లేట్ అవుతున్నాను అని అర్థం. ఇన్ సెంటెన్స్, ఐమ్ రన్నింగ్ లేట్ డ్యూ టు హెవీ రైన్, సో ప్లీజ్ స్టార్ట్ ద మీటింగ్ బిఫోర్ ఐ అరైవ్. భారీ వర్షం వల్ల లేట్ అవుతున్నాను కాబట్టి నేను రాకముందే మీటింగ్ని మొదలుపెట్టండి అని. ఐమ్ హెడింగ్ అవుట్ నౌ, సీ యూ సూన్ ఆర్ మీట్ యూ సూన్ అని కూడా అనొచ్చు. నేను ఇప్పుడు వెళ్తున్నాను, త్వరలో కలుద్దామని అర్థం. నా కడుపు నిండింది, మై స్టమక్ ఈజ్ ఫుల్ అని అనే బదులు ఐమ్ స్టఫ్డ్ అని చెప్పొచ్చు. ఐమ్ స్టఫ్డ్ ఇస్ వెరీ ఈజీ టు యూజ్ కదండి, కాబట్టి ఇక్కడ నుంచి ఐమ్ స్టఫ్డ్, మై స్టమక్ ఈజ్ ఫుల్ అనే ప్లేస్లో వాడండి. ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి అంటే, వి నీడ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత వీలైతే అంత తొందరగా, లేదంటే తొందరగా పరిష్కరించాలి అనడాన్ని వి నీడ్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ డ్రెస్ నాకు వేరే సైజులో దొరుకుతుందా, కెన్ ఐ గెట్ దిస్ డ్రెస్ ఇన్ డిఫరెంట్ సైజ్ అని అడగొచ్చు అనమాట. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్